వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీ చలిదోన లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రోడ్డు ప్రమాదంలో వలస కూలి మృతి. గోదావరి ఒడ్డున చెత్త చెదారాన్ని తొలగించిన విద్యార్థులు. బాపట్ల జిల్లాలో లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్లకు బందోబస్తుపై ప్రెస్ మీట్ నిర్వహించిన డీఎస్పీ. కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ స్టేట్ మైనార్టీస్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కలెక్టర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన దావత్ ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముష్మిక ఆదినాకు కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పవిత్రమైన రంజాన్ మాసం 3 అంశాలను బోధిస్తుందని, మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకొని సహనాన్ని పెంచుకోవాలని అన్నారు. సమాజంలో పేదరికంలో ఉన్న వారికి తప్పనిసరిగా మన వంతు సాయం చేయాలని అన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు మనల్ని విలువలతో కూడిన జీవనం గడపాలని బోధిస్తున్నాయని, మన చుట్టూ ఉన్న అందరినీ ప్రేమించాలని, ఐకమత్యంతో ముందుకు సాగాలని, ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించాలని కలెక్టర్ అన్నారు. दावत इफ्तार के जरिए इनकी जिंदगियों में खुशियों को लेके आए और आज जो ये हमारे पेट्टापल्ली डिस्ट्रिक्ट में यहाँ पर हमको इफ्तार की दावत जो दी जा रही है, इफ्तार की दावत में जो लोग भी शामिल हैं उन सब की పండగ ముందు జకాత్ అనేది ఒకటి ఉంటుంది. జకాత్ అంటే ఏంటి? మేము చేసుకున్న శాలరీలో 2.5% కంపల్సరీగా లేదా 2.5% ఇవ్వాలి. 2.5% ఇవ్వాలి. అది కూడా ఎంత అద్భుతంగా రాస్తుందంటే ఇవ్వడం ఒకటే కాదు, పండగ ముందు ఇవ్వాలి. ఎందుకంటే పండగ వాళ్ళు కూడా చేసుకోవాలి. పండగ తర్వాత ఏదో చారిటీ ఇవ్వడం కాదు. ఇచ్చేటప్పుడు ఇచ్చేవాడికి సంతోషం ఉండేలా ఇవ్వాలి. ఏదో చేరిపోయి బట్టలు ఇచ్చేసి పోయి ఇచ్చేసి ఇంట్లో కొంచెం అవసరం లేని ఫుడ్ ఇవ్వడం కాదు. మనం ఏం చేసుకుంటాం అదే ఇవ్వాలనే రాసి ఉంది. ఇంత చక్కగా రాసింది ఎందుకంటే చాలా మతాలు. బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనపుడి రేపు లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్లకు బందోబస్తుపై రేపల్ల డీఎస్పీ మురళీకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, తిరునాళ్లకు వచ్చే మహిళలు బంగారు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. ట్రాఫిక్కి ఎలాంటి అవాంతరాలు జరగకుండా పార్కింగ్కి కేటాయించిన ప్రాంతంలోనే వాహనాలు ఉంచాలన్నారు. ఎన్నికల కోడ్ ఎన్సీసీ మోడల్ కాండక్ట్ ఆఫ్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి భక్తులు ట్రాక్టర్లు, మోటార్ వాహనాల మీద కానీ, రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, పాంప్లెట్స్ కానీ అంటించడం చేయకూడదు. మైక్ వినియోగించుకోవాలని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి పొంది ఉండాలని తెలిపారు. రేపల్లె సబ్ డివిజన్ పరిధిలో ఈ నెల అనగా మార్చి 24వ తారీఖున తిరునాళ్ళు ఉన్నాయి. దోనేపూడి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి తిరునాళ్ళ, అదేవిధంగా పెసర్లంకలో ఆంచారమ్మ తల్లి తిరునాళ్ళ, పట్టిపోల్లో శివాలయం రథోత్సవం 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 3 కార్యక్రమాలకు కూడా భక్తులు వచ్చినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళా భక్తులు బంగారు ఆభరణాలు వేసుకుంటే జాగ్రత్తగా వాళ్ళ యొక్క ఆభరణాలను జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా ట్రాఫిక్కి ఎలాంటి అవాంతరం కలగకుండా మీకు కేటాయించిన స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసి దేవుణ్ణి దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళవలసిందిగా మా పోలీస్ తరపు నుంచి మనవి. అదేవిధంగా ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది కాబట్టి ఈ భక్తులు ఎవరు కూడా ట్రాక్టర్లు కానీ, ఇతర మోటార్ వాహనాలు కానీ, ప్రవలు కానీ తీసుకుని వచ్చినప్పుడు వాటికి ఏ విధమైన రాజకీయ పార్టీ బ్యానర్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, పాంప్లెట్స్ కానీ అంటించుకోవడం కానీ, పట్టుకోవడం కానీ, ప్రదర్శించడం కానీ చేయకుండా రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరైనా సరే మైక్ యూజ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా పోలీసు వారి నుంచి తగిన అనుమతి తీసుకొని మాత్రమే మైకు వినియోగించుకోవాలి. పోలీసు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. అదేవిధంగా సెక్షన్ 144 సిఆర్పిసి అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి గొడవలకు కానీ, ఎలాంటి ఇబ్బందులకు కానీ గురి చేయకుండా శాంతంగా మసులుకోవాలని ప్రజలందరూ కూడా పోలీసు వారి యొక్క సూచన.
నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపాడు గౌరారం శ్రీ చలిదోన లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్ పూర్తి అయినాక కుండ వరకు రోడ్డు దేవుడి దగ్గర కూడా మంచి గోపురం కట్టించి దేవుడి అనుగ్రహం ఉంటేనే ఏవైనా అవుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఈ మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు. సమానం దేవుని అనుగ్రహం ఉంటేనే ఏ పని అవుతుంది. నేను మాత్రం చెప్తున్నా, రాబోయే 5 సంవత్సరాలలో ఈ మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండలం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ ప్రాంతం కోసం పదవి త్యాగం చేసి పోరాటం చేసిన మనిషిని ఈ రోజు నేను మళ్ళీ అదృష్టవశాత్తు మీ అందరి ఆశీస్సులతో మన ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరెవ్వరు కూడా ఆలోచన చేసి అనుమానించవలసిన లేదు. కాకపోతే గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం అప్పుల పాలయ్యే ఆదమైంది. మాకు కొంచెం సమయం కావాలి. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు హామీలు నెరవేరుస్తాం. అదేవిధంగా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. తప్పకుండా కరెక్ట్ గెలిచే అభ్యర్థికి టికెట్ ఇస్తారు. మీ అందరి ఆశీస్సులతో అత్యధిక సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న తర్వాత 5 ఏళ్ళు ఈ ప్రభుత్వంలో తప్పకుండా మీ మనిషిగా, మీ ఇంటి బిడ్డగా ఏదైతే నేను ఆలోచన చేసి రాజకీయాలకు వచ్చి మునుగోడు నుంచి పోటీ చేసిందో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చిండు. మీ అందరు నాకు గెలిపించి ఆ భగవంతుని ఆశీస్సులతోటి ఈ ప్రాంత ప్రజలకు, కష్టాల్లో ఉన్న పేదలకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాజీ లేకుండా నిజాయితీగా మీకోసం కష్టపడి పనిచేస్తా అని చెప్పి దేవుని సాక్షిగా మొట్టమొదటిసారి గెలిచినాక ఈ మన లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులుగా అదే ముక్కున్న దేవునికి కొండపైకి ఎక్కి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా, ఈ ప్రాంత ప్రజలకు అండగా ఉండే లక్ష్యంగా ముందుకు పోతా అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆ భగవంతుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజల మీద ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎట్లంటే ఒక పర్యాటక శాఖ ఈ రిజర్వాయర్ అయిపోయిన తర్వాత ఒక మంచి టూరిజం డెవలప్మెంట్ చేసి కొండ వరకు రోడ్, కొండను కూడా అభివృద్ధి చేసి అక్కడ కూడా మంచి గోపురం కట్టించి ఈ మెట్లు కూడా ఇంకా మంచిగా స్టేర్ కేస్ లాగా పక్కకు పెద్ద మనుషులు నడుచుకుంటూ పోయేటట్టు చూసి ఒకవేళ వీలుంటే దీని మీదకి రోడ్ వేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్తున్నా. ఒక్కటి చెప్తున్నా, భగవంతుని దగ్గర ఉన్నాం, అబద్ధాలు ఆడొద్దు. దేవుని సమక్షంలో ఉన్నాం. రాజకీయ ప్రయోజనాలు కొంచెం జరగవా బ్రదర్, కొంచెం జరగవా. కర్నూలు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల కుర్మ నాగరాజుని టీడీపీ అధినాయకత్వం ప్రకటించడంతో ఆలూరులో టీడీపీ నాయకులు మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ సర్కిల్లో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మొదటి గెలుపుగా పంచలింగాల నాగరాజును నారా చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇస్తామని తెలియజేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటాం. ఈ సందర్భంగా వారికి చంద్రబాబు గారికి మా ఆలూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్లో మొదటిగా గెలిచే సీటు కర్నూలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది. అందుకోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేము సంబరాలు చేసుకుంటున్నాము. మా మీద పెట్టుకునే నమ్మకంతో మేము బీసీలందరూ ఏకతాటిపై నిలబడి ఖచ్చితంగా ఈ కర్నూలు పార్లమెంట్లో 1,00,000 మెజార్టీతో బస్తిబండి నాగరాజన్న అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.
పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ గోదావరిఖని పట్టణ కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజల తమ ఓటు హక్కును వినియోగించుకునేలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా సిఆర్పీఎఫ్ బలగాలతో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నెహ్రూ స్టేడియం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన, ఐపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్ పరమానంద్, పోలీసులు, కేంద్ర బలగాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గోదావరిఖని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఒక ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది. దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి. ఈ గోదావరిఖనికి ఈ మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నుంచి మంచిర్యాలకి ఒక కంపెనీ వచ్చింది. గోదావరిఖనికి సంబంధించి ఒక కంపెనీ వచ్చింది. గోదావరిఖనిలో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, తర్వాత మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ ఉన్న లొకేషన్స్, తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టర్బెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము. నిన్న అక్కడ మంచిర్యాలలో ఫ్లాగ్ మార్చ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది. ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా, పగడబందీగా, ఏమాత్రం డిస్టర్బెన్సెస్ లేకుండా చేసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది. అన్ని ఫోర్స్, మా ఫోర్స్ రెడీగా ఉంది. మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మేము ఒక ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము. ఈరోజు సిఆర్పి అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు,
మన మెడాలియన్ నుంచి మనకి ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది. ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము ఫ్లాగ్ మార్చ్ చేయబోతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ గోదావరిఖని ఏరియా మొత్తం కవర్ చేస్తాం. థ్యాంక్ యూ. కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజును ప్రకటించడంతో కర్నూలులో సంబరాలు అంబరాన్నంటాయి. పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ కుర్మలకు ఎంపీ స్థానం కేటాయించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీగా గెలిస్తే కర్నూలు సాగునీటి కోసం ప్రాజెక్టుల కోసం కృషి చేస్తానని తెలిపారు. కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. రామకృష్ణ పెట్టుకోలేదు మీరు. రాజనా రాజనా చూడు రాజనా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై చంద్రబాబు జై లోకేష్ జై లోకేష్ మేము తెప్పిస్తా అని చెప్పింది. ఎంత కలిపిదు మనలు నేను చెప్పమంటాను. అంటే నా స్పీచ్ చేయమంటాం. ఓకేనా? కర్నూలు పార్లమెంట్లో గణనీయమైన బీసీ జనాభా కలిగి ఉన్నది. ఆ బీసీ జనాభాలో ఉపకులమైనటువంటి ఈ కురబ కులాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించినందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క రుణాన్ని మేము ఏ విధంగా దింపుకోవాలనో, ఏ విధంగా నేను మాటల్లో వర్ణించాలనో నాకు అంతుపట్టడం లేదు వాస్తవంగా. కాబట్టి చాలా భావోద్వేగంతో మా కురబ కుల సోదరులు అయితేనేమి, ఈ బీసీ కులాలు అయితేనేమి సార్కి ఎంతో రుణపడి ఉన్నాము. ఈ విజయాన్ని కూడా సార్కు ఒక కానుకగా ఇస్తానని చెప్పేసి తెలియజేస్తాను. ఇంకా క్వశ్చన్ లేదు సార్, నేను డైరెక్ట్ అంతా ఇచ్చుకుంటా పోను. అదే అదే మీరు అడుగుతున్నా నేను నిలబడుతున్నాను. ముఖ్యంగా ఈ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఒక విద్యావేత్తనటువంటి అతి చిన్న వయసునటువంటి ఈ పంచలింగాల నాగరాజును కురబ కులాన్ని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు సార్ గారికి నేను ఈ పాదాభివందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పత్రికాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను ఏం తెలియజేసుకుంటాను అంటే, వాస్తవంగా ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలకు ఇరిగేషన్ విషయంలో ఎస్పెషల్లీ నేను ఎలక్ట్ అయిన మొదటి రోజు నుంచే వేదవతి ప్రాజెక్ట్ అయితేనేమి, గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి, మరియు సుంకేశ్వర డ్యామ్ కర్నూలు పట్టణ ప్రజల తాగునీరు సమస్యకు కంకణ వద్దునై నాకు ఇచ్చే ఈ చట్టసభల్లో ఈ 5 years పీరియడ్లో సంపూర్ణంగా పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడానికి శక్తివంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా నారా లోకేష్ సార్ యువగలం పాదయాత్రలో గట్టిగా హామీ ఇవ్వడం జరిగినది. మిషన్ రాయలసీమ అని చెప్పేసి ఒకటి సపరేట్గా తీసుకుంటామని చెప్పారు సార్ మాకు. అందులో భాగంగా మిషన్ రాయలసీమ పథకంలో భాగంగా సార్కు పదే మన సమస్యలను సార్ దృష్టికి తీసుకుపోయి ఈ వీటన్నిటి పరిష్కారం కావడానికి కంకణబద్ధునై నేను పనిచేస్తానని చెప్పేసి ఈ కర్నూలు ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కర్నూలు పార్లమెంటు అత్యధిక జనాభా కలిగింది కాబట్టి 20,16,000 గణనీయమైన ఓటర్ జనాభా కలిగింది కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ విలయతాండవం చేస్తున్నది. అందులో భాగంగా ఈ 7 నియోజకవర్గాల్లో ఏ కాన్స్టిట్యూషన్కి ఏ పరిశ్రమ రావాలి, ఏ కాన్స్టిట్యూషన్కి ఏ పరిశ్రమ, పత్తికొండకైతే జ్యూస్ ఫ్యాక్టరీ, అదే ఎమ్మెనూరుకి అయితే చేనేతలు ఎక్కువ ఉన్నారు, అక్కడ టెక్స్టైల్ పార్క్ అయితేనేమి, అదే ఆలూరు ప్రాంతంలో గాలిమరల ఫ్యాక్టరీలు అయితేనేమి,
అదే జొన్నగిరి ప్రాంతంలో పాల సేకరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాల డైరీ అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎక్కడైతే ఏ వెనువైతే ఆ పరిశ్రమలకు నిత్యం గంట కూడా వేచి చేయకుండా పోరాడతానని చెప్పేసి నేను ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. పరిశుభ్రతతో కూడిన గోదావరి నదితోనే సర్వ ప్రాణాలకు రక్షణ లభిస్తుందని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అన్నారు. బుధవారం పట్టణంలోని గోదావరి నది ఒడ్డున పేరుకుపోయిన చెత్త చెదారాన్ని కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రమైన నీటితోనే సకల జీవరాశుల మనుగడ సాధ్యమవుతుందన్నారు. నీటి కాలుష్యం వలన అనేక అనర్థాలు కలిగి జీవకోటి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆయన వివరించారు. స్వచ్ఛమైన నీటితోనే అన్ని రకాల వృక్ష జంతు జాతులు పరిరక్షించబడి ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా పండుగలు ఇతర కార్యక్రమాల నేపథ్యంలో గోదావరి ఒడ్డున చెత్త వేయడం వలన నీరు కలుషితంగా మారి మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జీవనదుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేవుళ్ళ ఫోటోలు అంటది డంపింగ్ చేసినప్పుడు అమ్మాయి ఫోటోలను ఒక కుప్పేది కవర్లు అట్లా పెట్టి ఇదేవటమ్మా అమ్మాయి బాబు మీరు ర్యాండమ్గా తీసుకోవాలి అట్టో కానీ అసలు చూసుకోండి గోదావరి సేవ్ గోదావరి గ్రీన్ గోదావరి డోంట్ యూజ్ అనగానే ప్లాస్టిక్ అనండి. డోంట్ యూజ్ సేవ్ గోదావరి సేవ్ గోదావరి. మంచి లక్షణాలు అలవడతాయి అనేటువంటి ఒక మంచి ఆశయంతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ముందుకు రావడం,
దీనికి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయకిషన్ ఓజా సార్ గారి నాయకత్వాన్ని ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ముందుకు నడుస్తూ ఉన్నది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా కళాశాల బృందం అందరికీ, మా కళాశాల వైస్ ప్రిన్సిపల్ మరియు నా తోటి అధ్యాపక బృందం మిత్రులందరికీ, మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులకి, ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి ప్రచారాన్ని కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ, స్టూడెంట్స్ స్టాఫ్ మెంబర్స్ వచ్చేసి గోదావరి బ్యాంక్ మీద ఉండే చెత్త అంతా తీర్చడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రోగ్రాంలో 70-80 వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారు. మనకు తెలుసు గోదావరి రివర్ చాలా పవిత్రమైన రివర్ ఉంది. కానీ ఇక్కడ చాలామంది వచ్చేసి స్నానాలు చేయడం, ప్లస్ దాంతోపాటు ప్లాస్టిక్ కానీ వేరే వస్తువులు ఇక్కడ పారేసి వెళ్తారు. సో దాంతో ఏమంటే ఆ ప్యూరిటీ వెళ్తుంది. ఇంకా ఈ ప్లాస్టిక్ వల్ల మనకు తెలుసు దాంట్లో ఉండే అంటే ఫిష్ కానీ వేరే సేవ్ గోదావరి, క్లీన్ గోదావరి, సేవ్ గోదావరి, క్లీన్ గోదావరి, సేవ్ గోదావరి, క్లీన్ గోదావరి, సే నో టు ప్లాస్టిక్, సే నో టు ప్లాస్టిక్, డోంట్ యూజ్ ప్లాస్టిక్, డోంట్ యూజ్ ప్లాస్టిక్, సేవ్ గోదావరి, క్లీన్ గోదావరి, జీడీసీ లక్షట్పేట్, జై హో, జై హో, జై హో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.